రజాకార్లకు తెలుగుదేశం పార్టీలోనే న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రామారావు కర్నూలులో అన్నారు. కర్నూలులో రజాకార్లు ఆత్మీయ సభ నిర్వహించారు. ఉప సమావేశానికి కర్నూలు తెదేపా అభ్యర్థి టీజీ భరత్, ఎమ్మెల్సీ రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. టీజీ భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రజాకార్లకు 50 సంవత్సరాలకే పెన్షన్ వస్తుందని తెలిపారు. రజాకార్లు దోబిగట్లతో పాటు కమ్యూనిటీ హాళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలుగుదేశం హయాంలో రజాకార్లకు కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని సచివాలయాలుగా మార్చాయని తెలిపారు. ఎమ్మెల్సీ రామారావు మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి వస్తే రజాకార్లను ఎస్సీ జాబితాలోకి చేర్చుతామని తెలిపారు. సమస్యలు ఉన్నాయో అన్నింటినీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని పొందుపరిచి భవిష్యత్తులో ఆచరణలో తీసుకురావడానికి దాంట్లో ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ సార్ చెప్పినట్టు పెన్షన్ అమ్మ 50 ఏళ్ళకి దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది 4,000. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంతకుముందు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి వచ్చింది, 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి వస్తుంది. ఇట్స్ బిగ్ పాయింట్. ఎంతో బడ్జెట్ కేటాయించాలా, చాలా ధైర్యం చేసి సార్ ఒప్పుకున్నారు. అదొకటి 200 యూనిట్ల వరకు ఒకవేళ యూనిట్స్ కాలితే అది కూడా ఫ్రీ చేస్తామని కూడా డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. మెయిన్ వచ్చి జోడాపురంలో కమ్యూనిటీ హాల్స్ చేయాలా అని చెప్పి చేపించారు. ఫౌండేషన్ అయింది, కొన్ని కమ్యూనిటీ హాల్స్ కట్టడం జరిగింది. ఇది కాక కర్నూలులో 9 నుంచి 14 వరకు ఎన్ని కమ్యూనిటీ హాల్స్ అయినా తెలుసామా? లెక్కలేనని చేశారు. అడిగిన వాళ్ళకి అడిగినట్ల కర్నూలులో ఎన్నో కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేశారు. బట్ దురదృష్టం కొద్దీ అవి ఏం చేశారు తెలుసా? 19 నుంచి సార్ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుపోయి సచివాలయం చేసి పడేశారు. ఒక్కడు మాట్లాడలే. అప్పుడేమో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం 5 ఏళ్ళ నుంచి మనకి సర్వనాశనం చేసి పెట్టింది. మీరు బట్టలు ఉతికేటప్పుడు ఎట్లా ఉతికి పెడతారో బట్టలు ఇట్లా అట్లా బట్టలు అట్లే ఉతుకుతా వాళ్ళ సైకిల్ గుర్తుంది. వాళ్ళ ఇంట్లో చెల్లెలని నువ్వు న్యాయం చేయడం రాష్ట్రం నేను న్యాయం చేస్తాడమ్మా. అలాగా సొంత చెల్లెలు మా అన్న మారిపోయినాడు. సీఎం పదవి వచ్చిన తర్వాత ఆయన మైండ్ మారిపోయింది, ఆయన ఓటు వేయొద్దండి అంటే ఇంకా అంతకన్నా నీచం ఏముంటుందమ్మా? ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయకపోతే రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడు, ఏం చేయగలుగుతాడు? సో నేను అనేది పొరపాటున అమ్మా నేను చెప్తున్నా, ఈసారి ప్రభుత్వం వస్తే ఈ ఫ్యాన్కి ఏదో ఒక రోజు ఊరేసుకోవాలనే పరిస్థితి వస్తున్నాం. లేదంటే అనేక హామీలు ఉన్నాయి, ఒకటనే కాదు. 50 ఏళ్ళకే పెన్షన్ సౌకర్యం కల్పించడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చడానికి ఇంతకుముందు ఏదైతే స్టాండ్ తీసుకున్నామో ఆ స్టాండ్కి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఆదరణ పథకం పునరుద్ధరించడానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. రుణ సౌకర్యం కల్పించడం కానీ, లేకపోతే ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడానికి కానీ తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ పొందుపరచడం జరిగింది. టెంపుల్స్లో ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా కూడా నాయి బ్రాహ్మణులతో సమానంగా రజకులు కూడా అవకాశాలు కల్పించడానికి తెలుగుదేశం పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు మా రజకులకు మేనిఫెస్టో వదిలినందుకు మా రజక మహిళలు కానీ పురుషులు కానీ చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అభినందిస్తున్నారు చంద్రబాబు గారికి. ఉన్నటువంటి మా 9 లక్షల మంది జనాభా స్టేట్లో, మొత్తం 9 లక్షల జనాభాలో 8,50,000 మంది రజకులు తెలుగుదేశంకు సపోర్ట్గా ఉన్నారని చెప్పి చేశారు. మాకు 3,000 ఉండేది సొసైటీ ఏర్పాటు చేసుకోవాలంటే ప్రతి